ఓం సాయిరామ్. సాయి గురు పూజ, సాయి బోధ, సాయి ఎవరు? కాబట్టి ఇతను హేమాడ్ పంత్ ఇక నుండి భక్తి శ్రద్ధలతో నన్ను సేవిస్తాడు. భగవంతుడు ఇతన్ని అనుగ్రహిస్తాడు. ఇతనికి అక్షయ స్వర్గ సుఖాలు లభిస్తాయి. మరి ఈ గురు పూజను ఎలా చేయాలి? నేను ఎవరినో నిజంగా నిశ్చయంగా మీరెలా తెలుసుకుంటారు? ఈ శరీరం మర్త్యం, పార్థివం. బ్రహ్మం మాత్రమే అమర్త్యం, అవినాశి. బ్రహ్మమునే నిజంగా మనం పూజించాలి. అదే నిజమైన గురు పూజ. నేను అష్టవిధ ప్రకృతి రూపంలో నలువైపుల నుండి ఈ విశ్వాన్నంతా వ్యాపించి ఉన్నాను. స్థావర జంగమాత్మకమైన ఈ జగత్తులో నామరూపాత్మక ప్రకృతి అంతా అష్టవిధి ప్రకృతి రూపంలో ఉన్నది నా స్వరూపమే. ఇది నా అద్భుత సృష్టి. ఓం ప్రణవవాచకం నేనే, దాని వాచ్యార్థం కూడా నేనే. ఈ విశ్వంలో అనేక వస్తువులున్నాయి. అవన్నీ నాతోనే నిండి ఉన్నాయి. ఆత్మకు భిన్నంగా వస్తువు ఏదీ లేనే లేదు. ఇక కామనకు అవకాశం ఎక్కడుంది? ఈ విశ్వంలో దశ దిశల్లోనూ నేనే సంపూర్ణంగా వ్యాపించి ఉన్నాను. మనోబుద్ధి ఇంద్రియాలతో కూడిన స్థూల దేహాన్ని నేను కాదు. నేను ఈ విశ్వాన్ని కాను. నేను అవ్యక్త హిరణ్యగర్భ బ్రహ్మాండాన్ని కాను. నేను సాక్షిని, సనాతనుడను, అనాదిని. ఇలా నేను గుణేంద్రియాలకు పరుడనై ఉంటాను. నాకు విషయ తత్పరత లేదు. నేను లేని ప్రదేశమే లేదు. నేను కర్తను కాదు, కారయతను, చేయించేవాడిని కాదు. మనోబుద్ధ్యాది ఇంద్రియ గణాలు ఈ స్థూల దేహానికి కేవలం ఉపకరణాలన్న సత్యం అవగతమైనప్పుడు నిజమైన విరక్తి ఏర్పడుతుంది. జ్ఞానానికి ఉన్న అజ్ఞాన ఆవరణ తొలగిపోతుంది. స్వరూప విస్మరణమే మాయా అవతరణం. శుద్ధ పూర్ణానంద స్మరణమే చైతన్యగణమైన నా స్మరణం. మనోవృత్తులన్నీ అంతర్ముఖం అయిపోవటమే నన్ను భక్తితో సేవించడం. చిదానందానుభూతియే జ్ఞానమనే శుద్ధ స్థితిలో ఉండడం. నేను బ్రహ్మమును, అహం బ్రహ్మాస్మి. నేను నిత్య శుద్ధ బుద్ధ ముక్తుడను. నేను వాసుదేవుడను. నేనే ఓంకారాన్ని. నన్ను శ్రద్ధాభక్తి సహితంగా పూజిస్తే చాలు, శ్రేయస్సులను పొందుతారు. ఇలా నన్ను నిజంగా తెలుసుకొని నన్ను సరిగా పూజించాలి. నన్ను అనన్య శరణు పొంది నాతో ఏకం కావాలి అని సాయిబాబా బోధ చేశాడు. అల్లా మాలిక్నే తప్ప మరో చింతలేని చైతన్య ఘనుడైన శాంత నిరపేక్ష సమదర్శనుడైన సాయి పరమాత్మకు వేరుగా అహంభావాన్ని ఎలా కలిగి ఉంటాడు? నిర్మమత్వం, నిరహంకారం, నిర్ద్వంద్వత్వం, నిష్పరిగ్రహం అనే 4 గుణాలు కలిగిన సాయి పరమాత్మకు భిన్నంగా అహంభావాన్ని ఎలా కలిగి ఉంటాడు? ఒక్క మాటలో చెప్పాలంటే ఈ అష్టగుణాలు ఉన్న శ్రీ సాయిలో అహంభావానికి తావెక్కడుంటుంది? నా అహంను సాయి పాదాలపై సంపూర్ణంగా సమర్పించటమే అతనికి నేను పూర్ణ సేవ చేసినట్లు సుమా. సాయిరామ్.